ఆఖరికి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నలందరినీ పిలిపిస్తాడు. ఒక ఊరికి ప్రవక్త వచ్చాడంటే ఆ ఇంటిలో ఉన్న అన్నలందరూ వచ్చారు, ఆ ఇంటిలో ఉన్న పనివారు వచ్చారు, ఊరంతా తరలి వచ్చింది. ప్రవక్త సమూయేలు బత్లెహేముకు వచ్చాడని తెలియగానే ఊరంతా కదిలి వచ్చింది, కానీ దావీదు అక్కడ లేడు. అంటే పనివారి కంటే హీనంగా ఈ దావీదు చూడబడ్డాడు. ఈ దావీదు నాకు అనిపించింది, ఇతను ఒక చోట గొర్రెలు కాసుకుంటూ ఏమని పాడి ఉంటాడు, ఏమైనా చేయగలవు, కథంతా మార్చగలవు. ఆ అడవిలో కూర్చుని ఆ గొర్రెల్ని మేపుకుంటా అతను ఇదే పాట పాడి ఉంటాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఆ గొర్రె పిల్లలన్నిటినీ పెట్టుకుని ఈ రోజు కాకపోయినా ఒక రోజు నా కథ మారుతుంది, నా దేవుడు నా కన్నీరుని నాట్యంగా మార్చే రోజు ఒకటి ఉంది. పరిస్థితులు ఏమీ అనుకూలించట్లేదు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. కానీ ఆ ఒంటరి వాడైన దావీదు ఆ అడవిలో ఉండి అతన్ని పెట్టిన కేక ఏంటంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అలా పాడుతున్నాడేమో, ఎవరికి వినిపించట్లేదు అతని పాట మాత్రం. ఒక వ్యక్తి మాత్రం చాలా సీరియస్ గా వింటున్నాడు. ఆ వ్యక్తి దావీదు ఆరాధిస్తున్న మన యేసయ్య. హల్లెలూయా.